నమస్కారం. వెల్కమ్ టు బ్రేకింగ్ నాన్సెన్స్ ఛానల్. ఈ రోజు టాపిక్ రాజకీయంలో గొర్రె జనం. లెట్స్ డిస్కస్ పాలిటిక్స్. కానీ ఇప్పుడైతే నేను రాజకీయాల గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. ఎందుకంటే మనం ఏ సమస్య గురించి మాట్లాడినా మొదట వినిపించే డైలాగ్ దీనిని రాజకీయంగా మార్చొద్దు. కాని సమస్య ఏమిటంటే ఆహారం ధరలు పెరిగితే, ఉద్యోగాలు లేకపోతే అది రాజకీయమే. కాని నాయకులు అబద్ధపు హామీలిస్తే ఇది ఒక రాజకీయ వ్యూహం. ఇది ఒక రాజకీయ వ్యూహం. ఈరోజు నేను ఏ పార్టీ గురించి మాట్లాడటం లేదు, కానీ నేను ఒక సంబంధం గురించి మాట్లాడుతున్నాను. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సంబంధం నాయకులు మరియు ప్రజల మధ్య సంబంధం, లేదంటే ఒక మనిషికి ఒక గొర్రెకు ఉన్న సంబంధం. దేశంలో చాలా విషయాలు మనకు అనుకున్న టైంకి జరగవు, కానీ ప్రతి 5 సంవత్సరాలకు మాత్రం టైంకి ఒక అద్భుతం జరుగుతుంది. అదే ఎలక్షన్స్. ఈ టైంలో ప్రతి సీన్ ఒక ఎమోషనల్ డ్రామా లాంటిది. నాయకులకు ఒక్కసారిగా పేదవాళ్లు గుర్తొస్తారు. చిన్న ఇళ్లలోకి వెళ్తారు, ఎప్పుడూ తినని భోజనం తింటారు, మరచిపోయే పిల్లలను ఎత్తుకుంటారు, మన జుట్టు గొరుకుతారు, మన చెత్త ఎత్తుతారు అంటారు. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అక్కడే మనం అర్థం చేసుకోవాలి, డామిట్, కథ మళ్ళీ మొదలైంది. మేము ప్రజల సేవకులు అన్నవాళ్లు ట్వైతే కార్ల కాన్వాయ్లో తిరుగుతారు. సేవకులా? సెక్యూరిటీ గార్డులతో సేవకుడిని ఎప్పుడైనా చూశారా? పెద్దవాళ్ల రుణాలు మాఫీ చేస్తారు, తిరిగి అందులో కమిషన్లు తీసుకుంటారు. కానీ రైతు అడిగితే బడ్జెట్ లేదు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు అడిగితే మాటే ఉండదు. మేమొక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ను కమిటీ నిర్ణయిస్తుంది. ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు ఏ పార్టీ పవర్లో ఉంటే ఆ పార్టీకి జంప్ అవుతుంటారు. వాళ్లకు ప్రజల మీద చాలా ప్రేమ. అందుకే అంటారు, నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము ఈ పార్టీతో వెళ్తున్నాం. రాష్ట్ర ఖజానాను గత ప్రభుత్వం ఖాళీ చేసింది. డబ్బుల కోసం చాలా కష్టపడుతున్నాం. కాని వీళ్లు చేసేది అప్పులు తీసుకోవడం, ఆ అప్పులను ప్రజల మీద రుద్దడం. మళ్ళీ ఆ అప్పు కట్టాల్సింది ఎవరు? ప్రజలే. గొర్రెలం కాకపోతే ఇదేంటి? ఇవన్నీ మనకు తెలియదా? తెలుసు, ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ అయినా మనం ఓటేస్తాం. ఎందుకు సభలకు వెళ్తాం? ఒక నోటు కోసం, ఒక బిర్యానీ కోసం, ఒక మద్యం బ్యాటిల్ కోసం. ఒక ఓటు విలువ ఇంతేనా? దేశంలో అందరికీ తెలుసు, ఎన్నికల సంఘానికి తెలుసు, పోలీసులకు తెలుసు, కోర్టులకు తెలుసు, నాయకులు కోట్ల ఖర్చు చేస్తున్నారు. కానీ ఎవరూ పట్టించుకోరు. అందరూ చదువుకున్నవాళ్లే. ప్రజలకు కూడా తెలుసు. అయితే మనమే మనల్ని మోసం చేసుకుంటున్నామా? అవును, మనమే ఆ గొర్రెలం. మా ఓటు మా కులానికే వేస్తాం. ఇది రాజకీయమా, లేక మన ఆలోచనలా? మనకు నిజంగా కావాల్సింది ఏమిటి? ఉచిత విద్య, ఉచిత వైద్యం, స్వచ్ఛమైన పర్యావరణం. అవి అడుగుతున్నామా? నేను ఒకరోజు చూడాలని ఉంది, నోటా గెలిచే రోజు. అదే నిజమైన ప్రజాస్వామ్యం. మిగతావాళ్లు డబ్బుకి అమ్ముడైన వాళ్ళు, బిర్యానీకి అమ్ముడైన వాళ్ళు, మద్యం కోసం అమ్ముడైన వాళ్ళు, సింపుల్గా రాజకీయ గొర్రెలు. మారాల్సింది నాయకులు కాదు, మారాల్సింది మనం. ఓటు వేయడం ఒక హక్కు కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతను మనం అర్థం చేసుకున్న రోజు దేశం మారుతుంది. ధన్యవాదాలు.